పిల్లలు మార్చి 23 ప్రత్యేకత ఏందో తెలుసుకుందామా? నిన్న మార్చి 23 ఆదివారం కదా, మరి ఆ రోజుకి ఒక ప్రత్యేకత ఉంది, మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆ రోజుని మనం ఏమంటాం? షాహిద్ దివాస్. మరి షాహిద్ దివాస్ అని ఎందుకు అంటాము? అమరవీరుల దినోత్సవం అని అంటాం. ఎందుకని అంటాము అంటే, ఇక్కడ ఈ ముగ్గురు ఉన్నారు కదా, ఈ ముగ్గురు ఎవరో తెలుసా మీకు? ఈ ముగ్గురు మన దేశం కోసం ప్రాణాలు అర్పించారు. వీళ్ళని ఉరి తీశారు. బ్రిటిష్ మనము స్వాతంత్రం రాకముందు ఎవరు పాలిస్తుండే మనల్ని? బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తుండని తెలుసుకున్నాం కదా. వాళ్ళు మనల్ని మంచిగా చూసుకుంటుండేనా? ఎట్లా చూసుకుంటుండే మనల్ని? శత్రువుల లాగానా, బానిసల లాగానా? మనతో అన్ని పనులు చేయించుకునే వాళ్ళు. మన పూర్వీకులు, మన పెద్దవాళ్ళు, మన తాతలు ముత్తాతలు అందరు వాళ్ళ కింద చాలా కష్టాలు అనుభవించారు కదా. వాళ్ళు మనతో అన్ని పనులు చేయించుకొని మన దేశానికి వచ్చి మనల్ని బానిసల్లాగా చేసి వాళ్ళు బాగా హింసించేవారు అనమాట. సో మరి వీళ్ళు ముగ్గురిని ఉరి తీశారు. ఏ రోజున? మార్చి 23 రోజున 1931వ సంవత్సరం. మరి ఆ ముగ్గురు ఎవరు, ఎందుకు ఉరి తీశారు అని తెలుసుకుందామా? మరి ముగ్గురిని ఉరి తీశారని చెప్పాను కదా మీకు. ఆ ముగ్గురు ఎవరు? ఎవరు? భగత్ సింగ్ గారు, శివరాం రాజ్గురు, సుఖదేవ్. ఈ ముగ్గురు పాపం యువ స్వాతంత్ర సమర యోధులు. వీళ్ళు చాలా చిన్న వయసు. భగత్ సింగ్ గారిదైతే 24 ఇయర్స్, 24 సంవత్సరాల వయసులో ఉరి తీశారు. తెలుసా? ఈ ముగ్గురు పేర్లను మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఒకే రోజున ముగ్గురిని ఉరి తీశారు. ఎవరు? బ్రిటిష్ ప్రభుత్వం లాహోర్ జైల్లో వీళ్ళ ముగ్గురిని ఉరి తీశారు. భగత్ సింగ్, శివరాం రాజ్గురు, సుఖదేవ్. ఏ రోజున? మార్చి 23, 1931. మార్చ్ 23, 1931. మరి ఎందుకు ఉరి తీశారు? దీనికి మనకు చాలానే పెద్ద స్టోరీ ఉంది. మనం చాలా చిన్నగా చెప్పుకుందాం. అయితే మనకి లాలా లజపత్ రాయ్, పంజాబ్ కేసరి. మీరు విన్నారా లాలా లజపత్ రాయ్ పేరు? మీకు ఈవీఎస్ లో ఉంటది. ఆయన మనకి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా వీళ్ళందరూ వచ్చి మన దేశాన్ని దోచుకుంటున్నారు, సో వీళ్ళని గో బ్యాక్ అంటే మీరు మా దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోండి అని అందరినీ ప్రేరేపించారనమాట మన ఇండియన్స్ ని. సో వీళ్ళంతా మనల్ని దోచుకోవడానికి వచ్చిండ్రు కాబట్టి వీళ్ళని మనము తరిమి కొట్టాలి అని అందరినీ ప్రేరేపిస్తుంటే, అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళకి వ్యతిరేకంగా అందరినీ ప్రేరేపిస్తున్నారు కదా, వాళ్ళకి ఏమైతే కోపం వస్తుందా? కోపం వస్తుంది కదా. అప్పుడు బ్రిటిష్ పోలీసులు ఒక ఉద్యమంలో ఉన్నప్పుడు లాలా లజపత్ రాయ్ గారిని బాగా క్రూరంగా కొట్టారు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళకు ఏమైనా చిన్న పిల్లలు, స్త్రీలు, ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు అని ఏదైనా ఉంటుండేనా? క్రూరంగా అందరినీ కొట్టి చంపేవారు. అదే విధంగా లాలా లజపత్ రాయ్ చాలా పెద్ద వయసు, ముసలాయన అయినప్పటికీ కూడా చాలా ఘోరంగా క్రూరంగా కొట్టారనమాట. కొడితే ఆయన 4 రోజులు హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా చనిపోయాడు. ఎందుకంటే ఆయన పెద్ద వయసు కదా, ఆ దెబ్బలకు తట్టుకోలేక చనిపోయాడు. ఎవరు? చనిపోయాడు. చనిపోతే అప్పుడు మన దేశంలో ఉన్న వాళ్ళకి ఏమైతుంది? మన కోసం పోరాడి చనిపోయిన కోపం వస్తుందా? లాలా లజపత్ రాయ్ బ్రిటిష్ వారి వల్ల చనిపోయినందుకు ఈ ముగ్గురికి, భగత్ సింగ్ కి, శివరాం రాజ్గురు గారికి, సుఖదేవ్ గారికి ఎంత కోపం వచ్చింది? చాలా కోపం వచ్చింది. రక్తం మరిగిపోయేంత కోపం వచ్చి లాలా లజపత్ రాయ్ గారి శవం వద్దనే నిన్నెవరైతే చంపినరో వాళ్ళని 24 గంటల లోపు చంపేస్తాము అని ప్రమాణం చేశారనమాట. ఎందుకోసం? మన కోసం, మన దేశం కోసం పోరాడిన వ్యక్తిని చంపినందుకు వీళ్ళు కూడా ఏంటి? దేశం కోసం పోరాడే వ్యక్తులు, స్వాతంత్ర సమర యోధులు కాబట్టి వీళ్ళకు బ్రిటిష్ వారిని చంపేస్తే వీళ్ళకి ఖచ్చితంగా చంపేస్తారు. బ్రిటిష్ వాళ్ళు మళ్ళీ వీళ్ళని చంపేస్తారని తెలిసినా కూడా ఒక పథకం ప్రకారం ప్లాన్ వేసుకొని ముగ్గురు ఎవరు చంపారు? ఎవరు? లాలా లజపత్ రాయ్ని చంపిన బ్రిటిష్ అధికారి జేపీ శాండర్స్. ఎవరు ఆ వ్యక్తి పేరు? ఈయన బ్రిటిష్ పోలీస్ అధికారి. ఎవరు? అధికారం అంతా వీళ్ళకే ఉన్నది కదా. అప్పుడు ఈయనను చంపితే వీళ్ళ ముగ్గురికి ప్రాబ్లం అని తెలుసా? తెలియదా? తెలిసినా కూడా ఈయనని ఒక పథకం ప్రకారం ఈ వ్యక్తికి ఎంత సెక్యూరిటీ ఉంటది?
చాలా సెక్యూరిటీ ఉంటుంది. ఒక పెద్ద వ్యక్తిని ఇప్పుడు ఎవరైనా మన దగ్గరికి మినిస్టర్ వస్తున్నాడు, ఎమ్మెల్యే వస్తున్నట్టే వాళ్ళ వెనకాల బాడీ గార్డులు, గన్ మ్యాన్లు, సెక్యూరిటీ ఉంటుందా ఉండదా? మరి వాళ్ళందరినీ దాటుకొని చంపాలంటే ఎంత పెద్ద పథకం ప్రకారం చంపాలి కదా. సో చాలా ప్లాన్డ్ గా ఈ వ్యక్తిని చంపేసింది. ఎవరు? ఈ ముగ్గురు యువ స్వాతంత్ర సమరయోధులు. చంపేసిన తర్వాత అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్కి ఏమైతుంది? బ్రిటిష్ పోలీస్ అధికారిని చంపేసే వాళ్ళకి ఏమైతుంది? కోపం వస్తుందా? మేము అధికారంలో ఉండగానే మా పోలీస్ అధికారి చంపుతారా, మీకెంత ధైర్యం అని చెప్పి పాపం వీళ్ళు ముగ్గురు ఏం చేసిండ్రు? అరెస్ట్ చేసిండ్రు. ఫస్ట్ ఏం చేసిండ్రు? అరెస్ట్ చేసి ఒక రోజు వీళ్ళ ముగ్గురిని ఉరి తీశారు. పాపం ఎవరు? బ్రిటిష్ పోలీస్ అధికారులు మీ ముగ్గురిని ఉరి తీశారు. అది ఏ రోజున? మార్చ్ 23, 1931 రోజున వీళ్ళ ముగ్గురిని ఉరి తీశారు. ఉరి తీసే ముందు కూడా వీళ్ళు మేము చచ్చిపోతున్నామో అని బాధపడ్డారా? లేదు, మా దేశం కోసం మా ప్రాణాలను అర్పిస్తున్నామని ఎంతో సంతోషంగా ఉరితాడును కూడా ముద్దు పెట్టుకొని ఇంక్విలాబ్ జిందాబాద్ ఏమన్నారు? మనం ప్రేయర్లో రోజు చెప్పుకుంటాం కదా, విప్లవం వర్ధిల్లాలే అని అంటూ చనిపోయే ముందు కూడా చక్కగా నవ్వుతూ ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ మేము సంతోషంగా చనిపోతున్నాం, మా దేశం కోసం మా ప్రాణాలను అర్పిస్తున్నామని ఉరితాడును ముద్దు పెట్టుకొని మరి చనిపోయారు. ఇది ఎంత 24 years అని చెప్పినా కదా, ఇంత చిన్న వయసులో వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళు, వాళ్ళ అమ్మా నాన్నలు ఎంత బాధపడుతుంటారో. వాళ్ళ కుటుంబ సభ్యులే కాదు, దేశం మొత్తం కూడా ఆ రోజు చాలా బాధపడ్డారు. కోపంతో ఇంకా స్వాతంత్ర పోరాటాన్ని ఉధృతం చేశారు. అందుకనే మనకు స్వతంత్రం రావడం వెనకాల ఇంతమంది ప్రాణాలు అర్పించారు. ఈరోజు మనం ఎంత హ్యాపీగా సంతోషంగా ఉంటున్నామంటే దానికి కారణం వీళ్ళే, మన స్వాతంత్ర సమరయోధులు. మనం చరిత్ర తెలుసుకోవాలి. మనం ఈరోజు ఎంత బాగున్నామంటే ఎవరు మన వెనకాల ఎంత కష్టపడ్డారు అనేది తెలుసుకోవాలి. మీకు ఇష్టమైన హీరో ఎవరంటే భగత్ సింగ్ గారు అని చెప్పాలి. హీరోయిన్ అంటే ఝాన్సీ లక్ష్మీబాయి అని చెప్పాలి. అర్థమైందా? వీళ్ళందరి గురించి తెలుసుకోవాలి. మనం కూడా అదే విధంగా దేశభక్తిని పెంపొందించుకోవాలి. దేశభక్తికి సంబంధించిన సినిమాలు చూడాలి. వీళ్ళ గురించి మనోజ్ కుమార్ గారి షాహిద్ అజమ్ భగత్ సింగ్ అనే మూవీ ఉంది, అది చూడండి. ఓకేనా? చూసి అసలు ఏం జరిగింది అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత మీకు ఎంతో ఉంది. ఓకేనా? చూస్తారా అందరు దేశభక్తి సంబంధించి? వెరీ గుడ్, క్లాప్స్.